హలో ఫ్రెండ్స్, అంతర్జాతీయ వార్తలకు స్వాగతం. నేటి అతిపెద్ద వార్తలు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితిని భారత్ చాలా కాలం క్రితమే ఊహించినట్లు కనిపిస్తోంది. ఫలితంగా భారతదేశం బంగ్లాదేశ్ చుట్టూ భూమి, గాలి మరియు సముద్రంలో బలమైన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అదనంగా భారతదేశం 30 ప్రధాన దేశాలతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించనుంది. మధ్యప్రాచ్యం నుండి కూడా ముఖ్యమైన నవీకరణలు ఉన్నాయి. ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ వీడియోలో మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 ముఖ్యమైన అప్డేట్లను షేర్ చేస్తాం. మొదట భారతదేశం మరియు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు దేశాలు 4096 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. చైనా లేదా పాకిస్తాన్ నాయకులు బంగ్లాదేశ్ను వివిధ మార్గాల్లో రెచ్చగొట్టి భారత్పై చర్య తీసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించుకుంటే షేక్ హసీనా పదవీ విరమణ చేయవలసి వచ్చిన పరిస్థితిని బట్టి మీరు ఆశ్చర్యపోవచ్చు. భారతదేశం సంవత్సరాలుగా చేపట్టిన విస్తృతమైన తయారీలో సమాధానం ఉంది. అరణ్యాలు, నదులు, పర్వతాలు మరియు చిత్తడి ప్రాంతాలు అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ బంగ్లాదేశ్ చుట్టూ ఉన్న 4 సరిహద్దుల్లో భారతదేశం గణనీయమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇటీవలి పెద్ద సంఘటనకు ముందు కూడా బంగ్లాదేశ్లో చిన్న స్థాయి నిరసనలు జరిగాయి మరియు భారతదేశంలోకి వివిధ రకాల మానవ అక్రమ రవాణా జరిగింది. భారతదేశం కేవలం మానవ అక్రమ రవాణాను మాత్రమే కాకుండా ఈ ప్రాంతం ద్వారా డ్రగ్స్, ఆయుధాలు మరియు వివిధ టెర్రరిస్టుల అక్రమ రవాణా కూడా ఎదుర్కొంటోంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి భారతదేశం చాలా కాలం క్రితం తన సరిహద్దులను బలోపేతం చేసింది. ఇప్పుడు మనం బలమైన నియంత్రణను కలిగి ఉన్న కీలకమైన భారత సైనిక స్థావరాలను చర్చిద్దాం. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసిమారా ఎయిర్ ఫోర్స్ బేస్ మొదటిది. రెండవది బగ్డోగ్రా ఎయిర్ బేస్. ఇది బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం 30 కిలోమీటర్లు. అదనంగా పనగాడ్ ఎయిర్ ఫోర్స్ బేస్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కలయికొండ ఎయిర్ ఫోర్స్ బేస్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్మీ స్థావరాలకు సంబంధించి మొదటిది బంగ్లాదేశ్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిన్నగురి కంటోన్మెంట్. రెండవది అస్సాంలో కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసామారి ఆర్మీ బేస్. మూడవది రంగియా ఆర్మీ బేస్. అస్సాం మరియు బంగ్లాదేశ్ నుండి కేవలం 30 కిలోమీటర్లు. ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ బంగ్లాదేశ్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో కోల్కతాలో ఉంది. ఐఎన్ఎస్ పారాదీప్ ఒడిశాలోని బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 400 కిలోమీటర్లు. కొంచెం ముందుకెళ్తే బంగ్లాదేశ్ నుండి ఐఎన్ఎస్ అండమాన్ మరియు నికోబార్ 1200 కిలోమీటర్లు మరియు తమిళనాడులోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ సుమారు 1700 కిలోమీటర్లు ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే బీఎస్ఎఫ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బలగాలు ఇక్కడ మోహరించబడుతున్నాయి. ఇలాంటప్పుడు భారతదేశం ఎలాంటి ఆలస్యాన్ని అనుమతించదు. బంగ్లాదేశ్లోని తీవ్రవాద గ్రూపులు ఏదైనా అలర్ట్లకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ స్థావరాలతో భారతదేశం యొక్క విస్తృతమైన సన్నద్ధత భారతదేశం ఈ పూరి స్థితిని సంవత్సరాల క్రితమే ఊహించినట్టు సూచిస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండగా జమ్మూ మరియు కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ కొత్త కార్యకలాపాలను ప్రారంభించారు. ఇటీవల నివేదికల ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్లోని కుప్వారాలోని భద్రతా దళాల శిబిరంలో పెద్ద పేలుడు సంభవించింది. దాదాపు 600 మంది కమాండోలు భారత్లోకి చొరబడ్డారనే నిపుణుల వాదన నిజమేనని గత 2 నెలలుగా జమ్మూ కాశ్మీర్లో గమనించిన సంఘటనలు సూచిస్తున్నాయి. పర్యవసానంగా భారత ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ మోడ్లో ఉంది. ఈ సంఘటన గత మంగళవారం జరిగింది. ఇటువంటి పేలుళ్లు భారతదేశానికి గణనీయమైన సమస్యలు సృష్టించగలవు. ఈ సమస్యలను పరిష్కరించడానికి అస్సాం రైఫిల్స్కు చెందిన 2 బెటాలియన్లను జమ్మూకు పంపారు. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా భద్రతా గ్రిడ్ను పటిష్టం చేయడానికి జమ్మూ కాశ్మీర్లో 3000 మంది అదనపు ఆర్మీ సిబ్బంది మరియు 2000 మందికి పైగా బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. దోడా, రాజౌరి, పూంచ్, ఉధంపూర్ మరియు ఇతర ప్రదేశాలలో 40 నుండి 50 మంది శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదులు చాలా ఎత్తులో దాగి ఉన్నారని వర్గాలు సూచిస్తున్నాయి. ఈ టెర్రరిస్టుల ఆచూకీ కోసం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు నిరంతర రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక పోరాటాలు ఉన్నప్పటికీ ప్రజలు కనీస అవసరాలు లేని చోట వారు అలాంటి కార్యకలాపాలను ఎలా ప్రోత్సహిస్తున్నారు అనేది గందరగోళంగా ఉంది. తరంగ్ శక్తి అనే అతిపెద్ద సైనిక వ్యాయామం భారతదేశంలో ప్రారంభించబడింది. దాదాపు 30 ప్రధాన దేశాల నుంచి భాగస్వామ్యం చేయబడింది. నివేదికల ప్రకారం భారతదేశపు మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024లో ప్రారంభమైంది. ఇది మంగళవారం ప్రారంభమైంది మరియు తమిళనాడులోని సూలూరులో జరుగుతోంది.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, యుఏఈ, యూకే, యుఎస్ఏ మరియు సింగపూర్ సహా 10 దేశాలు పాల్గొనేందుకు తమ విమానాలు పంపాయి. మొదటి రోజు జర్మన్ వైమానిక దళం వారి S-400A విమానంతో తరంగ్ శక్తిలో పాల్గొంది. జర్మన్ వైమానిక దళం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇంగో గెర్హార్డ్స్, నేను ప్రయాణించాను, అది అద్భుతంగా ఉంది. 2 దశల్లో నిర్వహించిన ఈ కసరత్తుకు ఇరు పక్షాల నుంచి పూర్తి మద్దతు లభించింది. ఇటీవల ప్రారంభమైన మొదటి దశ ఆగస్టు 14 వరకు కొనసాగుతుంది. రెండో దశ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 14 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో కొనసాగుతుంది. ఈ కొత్త సైనిక విన్యాసంలో విదేశీ భాగస్వామి మాత్రమే కాకుండా తేజస్, రాఫేల్, మిరాజ్ 2000, జాగ్వార్, MiG-29 మరియు ఇతరాలతో సహా భారతదేశానికి చెందిన అన్ని యుద్ధ విమానాలు కూడా పాల్గొంటాయి. ఈ ప్రధాన సైనిక వ్యాయామంలో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తాయి, వివిధ ప్రదర్శనలను ప్రదర్శిస్తాయి. ఇప్పుడు భారతదేశం యొక్క AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారతదేశం యొక్క అతిపెద్ద డిఫెన్స్ PSU ఒక కొత్త రంగంలో ఆటోమేషన్ మిషనరీలో పెట్టుబడి పెట్టింది. ఈ యంత్రం విమానాలను సులభంగా మరియు చక్కగా తయారు చేయడంలో సహాయపడుతుంది. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన భవిష్యత్ యుద్ధ విమానాల యొక్క అన్ని భాగాలు ఉత్పత్తి మరియు ఫినిషింగ్ నుండి ఫిట్టింగ్ వరకు ఖచ్చితమైనవిగా ఉండేలా ముఖ్యమైన పెట్టుబడి పెట్టబడింది. అందువల్ల ఆటోమేషన్ రంగంలో ఈ గణనీయమైన పెట్టుబడి పెట్టింది. నివేదికల ప్రకారం రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో AMCAని ఖరారు చేస్తుంది. ఇది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ మరియు అన్ని ఇతర అవసరమైన పనులు కలిగి ఉంటుంది. మీకు తెలిసినట్లుగా ఈ 5వ తరం విమానంపై పరిశోధన ఇప్పటికే ప్రారంభమైంది మరియు దీనిని భారత ప్రభుత్వం ఆమోదించింది. అయినప్పటికీ 2033-34లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది మీరు గణనీయంగా ఆలస్యమైన ప్రోగ్రాంగా పరిగణించవచ్చు. ఎందుకంటే మన పొరుగు దేశమైన చైనా ఇప్పటికే 6వ తరం యుద్ధ విమానాల తయారీని ప్రారంభించింది. అందుకోసం భారత్ చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విమానాన్ని తయారు చేసిన తర్వాత వైమానిక దళం పరీక్షలు నిర్వహిస్తుంది. అనేక లోపాలు గుర్తించి మళ్లీ పరీక్షించి ఆపై దానిని వైమానిక దళానికి అప్పగించే ముందు అవసరమైన అన్ని మార్పులు చేస్తుంది. దీని తరువాత పరీక్ష సమయంలో కనుగొనబడిన అదనపు లోపాల ఆధారంగా మరియు మరికొన్ని మార్పులు కూడా చేపడతాయి. ఇది సుదీర్ఘ ప్రక్రియగా మారుతుంది. ఆ తర్వాత ప్రోటోటైపులు అభివృద్ధి చేయబడతాయి, పరీక్షించబడతాయి, తర్వాత వైమానిక దళంలోకి చేర్చబడతాయి. అందువల్ల ఉత్పత్తి కాలక్రమం 2033-34లో సెట్ చేయబడింది. ఇది భారతదేశానికి గణనీయమైన ఆందోళన కలిగించేదే. ఇదిలా ఉండగా చైనా ఇప్పటికే పొరుగు దేశమైన పాకిస్తాన్కు J-10, J-31 యుద్ధ విమానాలను డెలివరీ చేయడం ప్రారంభించింది. పాకిస్తాన్ కూడా స్వీడన్ నుంచి అధునాతన టెక్నాలజీ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఈ దృష్టాంతంలో భారతదేశం తన సన్నాహాలను మరింత ఉన్నత స్థాయికి పెంచుకోవాలి. మీరు దీన్ని అంగీకరిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో అవును అని రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.